నేను ఎంటర్ అయ్యాను. సార్ లోపల ఉన్నారు. సార్కి గుర్తుందో లేదో నాకు చాలా బాగా గుర్తుంది. బికాజ్ ఆ రోజు నా ఫ్యూచర్ డిసైడ్ అయిందని నాకు అర్థమైంది. నేను డోర్ తీసిన వెంటనే బయట చెప్పారు, సార్ ఒంట్లో బాగాలేదండి అంటే, ఓ అవునా ఓకే అన్నాను. డోర్ తీసిన వెంటనే ఆయన దుప్పటి కప్పుకొని ఒక చైర్లో ఇలా కూర్చుని ఇలా వణుకుతూ నాకు కథ చెప్పారు. సో నేను ఆ రోజు అసలు షాక్ అయ్యా. జనరలీ ఎవరైనా ఒంట్లో బాగాలేకపోతే రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం అంటారు. నాకు అక్కడ అర్థమైంది, ఓకే ఇదేదో లిటిల్ బిట్ కష్ట మూమెంట్ అని చెప్పి. అక్కడ మొదలైన తర్వాత చాలా జరిగాయి. ఈ సినిమాలో నాకు ఒక మంచి బరువు ఉన్న పాత్రని ఇచ్చారు. కానీ మనం కొంచెం బరువు ఉంటాం కదా, సో అది దిగడానికి రకరకాల కష్టాలు పడాల్సి వచ్చింది. కష్టాలు లైక్ డే 1 షూట్ వెళ్ళాను. ఆల్రెడీ 5 రోజుల ముందే ఫోన్ చేశారు, మేడం 5 రోజుల్లో షూట్ ఉంది కదా. అవును సార్ ఉంది సార్. అంతా రెడీ అంటే, ఓ రెడీ అంటే ఏంటి, పార్లర్కి వెళ్ళి నెయిల్స్ చేసుకోవడం కాదు, మీరు రేపటి నుంచి తిండి మానేయాలి మేడం, ఉపవాసం, మీరు జ్యూసెస్ మీద ఉండండి అండ్ నిద్ర కూడా మానేయాలి. సార్ షూటింగ్కి బతుకుంటానంటారా పోతానంటారా? మన షూటింగ్ హాస్పిటల్లోనే మేడం, ఏదైనా జరిగిన పక్కన అన్నీ ఉంటాయి రెడీగా, యూ డోంట్ హ్యావ్ టు వరీ.